బాబు ఈ బస్సు జోగిపేట పోతాదా? ఏచి దగ్గరికి ఎందుకు వస్తున్నావు? దూరంగా ఉండు. అసలు నీ అవతారం చూసుకున్నావా ఎలా ఉన్నావో? చెమట వాసన వస్తుంది. అసలు ఏం మట్టి మనుషులో, యూ కల్చర్లెస్. హలో, అసలు ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళెవరో తెలుసా? మన ప్రపంచానికి అన్నం పెట్టే రైతులు. ఏమన్నావు? చెమట కంప. ఏసీలో బతికే వాళ్ళకి చెమట ఒక దుర్వాసనలాగే అనిపిస్తుంది, కానీ అది చిందిస్తేనే కడుపు నింపే వారికి సుగంధ పరిమళం లాగా గుబాలిస్తుంది. ఇంకేమన్నావు? మట్టి మనుషులు. అవును, వాళ్ళు మట్టి మనుషులు. రైతు తన 10,000 మట్టిలోకి వెళ్తేనే మన 5,000 నోట్లోకి వెళ్తాయి. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సాయాన్ని నేర్పిన స్ఫూర్తే రైతు. అసలు రైతు పడే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? తెలుసుకొని ఏం చేయాలి? ఆయన మీతో నాకెందుకులే. బాబాయ్, నాకు వ్యవసాయం నేర్పుతావా? నేను నేర్పించేదేంటి బాబు? ఒకసారి మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. రా. రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కటి నాతో సహా. Don't need our sympathy, they need our respect, and we owe them that respect. Padara padara nikadu madunu petti padara adavini chadunu cheyi mari vetukutunna siri dorukutundi kadara padara padara ippuda mini adigi chudu padara chigelu panu mulupu yakadanu prasnalannitiki samadhanamidira. అంటే ఏమంటారు సార్? ఇప్పుడు మమ్మల్ని పంచులు కట్టుకుని పొలంలో దిగి వ్యవసాయం చేయమంటారా? వ్యవసాయం అనేది పంచులు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే. వ్యవసాయం అంటే సగం మందికి ఏంటో తెలియట్లేదు. ఎప్పుడైతే పేపర్లోనో సినిమాల్లోనో వస్తేనే రైతుల్ని గుర్తిస్తున్నారు, కానీ మిగతా రోజుల్లో అసలు రైతుల్ని మనుషులలాగా కూడా చూడట్లేదు. కొంతమంది చదువుకున్నారనే అహంకారంతో వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఒక రైతు చేసే పని ఏంటో తెలియక రైతుని తక్కువ చేసి చూస్తున్నారు. ఇక నుంచైనా రైతుల్ని గుర్తించండి. జై జవాన్, జై కిసాన్.